హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ. ఈ మధ్య మళ్ళీ ఒక కొత్త వైరస్ చిన్న పిల్లలను చంపేస్తుంది. 15 సంవత్సరాల వయసు లోపల గల పిల్లలపై ఇది పంజా విసురుతుంది. ఇప్పటికే నిఫా వైరస్తో కేరళ లాంటి ప్రాంతాలలో కొందరు చనిపోతుండగా, చండీపూర్ అనే వైరస్ ఇది 1965లో మహారాష్ట్రలోని నాగపూర్లోని చండీపుర గ్రామంలో ఇది కనుగొనబడ్డది. ఇది అప్పుడప్పుడు వస్తూ కొంతమంది పిల్లలను చంపేస్తూ పోతుంది. ఈ మధ్యలో 2003-4లో ఆంధ్రప్రదేశ్ సహా గుజరాత్ లాంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో 300 మంది పైగా పిల్లలను ఆల్రెడీ పొట్టన పెట్టుకుంది 20 సంవత్సరాల క్రితం. అదే వైరస్, అదే చండీపుర వైరస్ ఇప్పుడు గుజరాత్లో పిల్లలను వణికించేస్తుంది. ఇప్పటికే 20 మందికి పైగా చిన్న పిల్లలు ఈ చండీపుర వైరస్తో మరణించారు. ఈ వైరస్ ఎలా వస్తుంది? ఈ వైరస్ అనేది ఒక కీటకం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. ఆ కీటకము కాటు వేయడం ద్వారా. అదే ఫ్లెబటోమస్ అనే, అంటే ఈ దోమ కంటే అందులో 1/4 ఉంటుంది. ఈ ఫ్లెబటోమస్ అనే కీటకం ద్వారా మనుషులలో ప్రవేశిస్తుంది, ముఖ్యంగా 15 సంవత్సరాల చిన్నపిల్లల లోపల. ఈ వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడము, చెత్త చెదారం ఉండడము, వర్షాలు పడ్డప్పుడు లేకుంటే వర్షాకాల తదనంతర పరిస్థితులలో, ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఎక్కడైనా స్టోర్డ్ వాటర్ ఉంటుందో ఇది పెరిగి విపరీతంగా ప్రభావం చేస్తుంది. అంటే దీని యొక్క వ్యాప్తి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరికైనా చండీపుర వైరస్ అంటుకున్నదంటే 50-70% మందికి మరణం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎందుకు? దానికి ఏ రకమైన వ్యాక్సిన్ లేదు, ఏ రకమైన ట్రీట్మెంటు కూడా లేదు. ఈ చండీపుర వైరస్ వల్లనే ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ముఖ్యంగా గుజరాత్ లోపల చాలామందికి, వందలాది మందికి ఈ చండీపుర వైరస్ చిన్నపిల్లలకు అంటుకుంది. అందులో 20 మంది పైగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇంకెక్కువనే ఉండవచ్చు, ఎందుకంటే అధికారికంగా ప్రకటన చేయలేకపోతున్నారు. ఈ చండీపుర వైరస్ వ్యాధి యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా, ఒక కీటకం ద్వారా వస్తుంది. ఆ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయంటే, బాగా విపరీతమైన జ్వరం వస్తుంది, విపరీతమైన తలనొప్పి వస్తుంది, విపరీతమైన గొంతు నొప్పి వస్తుంది, విపరీతమైన కండరాల నొప్పి వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. చివరికి ఏమవుతుంది, ఇది శ్వాసకోశ వ్యవస్థను అటాక్ చేస్తుంది. అంటే ఈ గొంతు నొప్పి తర్వాత శ్వాసకోశ వ్యాధులు అంటే దమ్ము రావడము, దగ్గు రావడము, ఇంకొన్ని జీర్ణకోశ వ్యవస్థపై వాంతులు, విరోచనాలు, వెంటనే కోమాకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ కావడంతో పాటు ఇది శ్వాసకోశ వ్యవస్థ మీద పడుతుంది, జీర్ణకోశ వ్యవస్థ మీద పడుతుంది, ముఖ్యంగా మెదడుకు తొందరగా అంటేసిస్తుంది. ఎప్పుడైతే మెదడుకు పోతుందో మనిషి యొక్క ఆల్టర్డ్ సెన్సోరియం అంటాడు, అపస్మారక స్థితికి చేరుకుంటాడు. అంటే చివరికి అది కోమాకి వెళ్ళిపోయి కొన్ని సందర్భాలలో మెదడుకు అంటుకుంటే అది ఎన్కెఫలైటిస్ అంటారు, అంటే మెదడు వ్యాపి వ్యాధి. అది మెదడుకు అంటుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ సెరిబ్రల్ ఇరిటేషను, ఇన్ఫెక్షన్ వల్ల ఆ మెదడు వాపు చెందడం ద్వారా ఫిట్స్ అనేది వస్తుంది. పదే ఫిట్స్ రావడంతో ఆయనే స్పృహ తప్పిపోయి కోమాకి వెళ్ళిపోయి, ఆ కోమా నుంచి బయటపడడం అనేది చాలా వరకు అసాధ్యం. ఎందుకంటే 50-70% మంది పైగా దీనివల్ల ఇమీడియట్గా మరణిస్తున్నారు. ఇది రోజులలోనే జరిగిపోతున్నది. నువ్వు దీనికి మందులు లేవు కదా, ఇమీడియట్గా సీరియస్ ఉన్నట్టయితే హాస్పిటల్కు తీసుకెళ్తే ఐసీలో ఉంచి ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ను, అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, జ్వరం ఉంటే జ్వరము, గొంతు నొప్పి ఉంటే గొంతు నొప్పికి, కండరాల నొప్పి ఉంటే కండరాల నొప్పికి, వాంతులు విరోచన అంటే వాటికి తగ్గడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఏ బాధ ఉంటే ఆ బాధకు సంబంధించిన మాత్రలు కానీ ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా 50-70% మరణాలు ఉన్నాయి. కాబట్టి ఇది మహాప్రమాదకరము. కరోనా కంటే డేంజరు. కరోనాలో కేవలం 2-3, 100లో 2-3 చనిపోతే ఇందులో 50-70 మంది, అంటే సగానికి పైగా చనిపోవడం, అది ముఖ్యంగా 15 సంవత్సరాల పిల్లలు మాత్రమే మరణిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దయచేసి తల్లిదండ్రులందరికీ నేను నమస్కరించి చెప్తున్నది,
పరిశుభ్రత అంటే మీ పరిసరాల పరిశుభ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కలే కాదు మీ ఇంట్లో కూడా శుచి శుభ్రత, స్టోర్డ్ నీరు అంటే నీరు నిల్వ లేకుండా చూడము, ఇంకా మిగతా రకాలైన కీటకాలు కానీ దోమలు కానీ ఈగలు కానీ ఏవి లేకుండా చూడండి. వాటితో కూడా ఇంకా మిగతా వైరస్లు వస్తున్నాయి, మిగతా జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులతో ఇది కూడా రావచ్చు. ఫలితంగా ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. ఇమ్యూనిటీ తగ్గిపోయిన తర్వాత తొందరగా చనిపోతున్నారు. కాబట్టి దయచేసి చండీపుర వైరస్ మహా ప్రమాదకరము. తల్లిదండ్రులు జాగ్రత్త, మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీ పిల్లలను కాపాడుకోండి. లేదంటే వైద్యం లేదు కదా, చనిపోవడమే. అంత పెద్ద ఎదిగిన పిల్లలు, చిన్న లేతారి పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల మనసు ఎంత బాధగా ఉంటుందో. దయచేసి ప్రభుత్వాలు కూడా, వైద్య సిబ్బంది కూడా, ప్రైవేట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ వైద్యులైనా దీనిపై ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతూ, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల గురించి మీరే జాగ్రత్త తీసుకోండి. స్కూల్లో కానీ కాలేజీలో కానీ మిగతా ఏరియాలలో అందరూ పెద్ద ఎత్తున ఒక యునైటెడ్గా అందరము ఈ వైరస్పై పోరాడకపోతే మన పిల్లలు మనకు కాకుండా పోతారు. దయచేసి ఆరోగ్యం మించింది ఏం లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. అది వింటారని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.